ఎగ్జామ్లో బిట్స్ ఎలాగ వస్తాయి ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ ఏంటి అంటే మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో నేను ఒక లైన్ గీస్తాను. లైన్కి ఇటువైపు ఉన్నాయి వచ్చేసరికి క్వశ్చన్, యువతల వైపు ఉన్న ఏబిసిడీల ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే అవి వాటిలో ఎక్కడ ఒక రైట్ ఆన్సర్ ఉంటుంది, దాన్ని నువ్వు టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఏంటి అంటే క్వశ్చన్స్. అలాగే లైన్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఆన్సర్స్. ఏబిసిడి అనే ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఏంటి అంటే ఆన్సర్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ మిర్రర్ ఇమేజెస్లో బేసిక్ రూల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రైట్గా మారుతుంది, అలాగే రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్గా మారుతుంది. ఈ బేసిక్ రూల్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా అన్ని చేసేయచ్చు. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే హార్ట్ సింబల్ ఇచ్చాడు. హార్ట్ సింబల్కి రైట్ సైడ్లో అప్లో ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న డాట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇమేజ్లో ఆ డాట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో వాడు ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ బిట్లో రైట్ సైడ్ ఇచ్చాడు. మిర్రర్ ఇమేజ్ రైట్ ఎలాగ మారుతుంది అంటే లెఫ్ట్గా మారుతుంది. సరే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడు, డాట్ అనేది మనం ఆప్షన్స్ బి గమనించుకుంటే రైట్ సైడే ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్ మారిపోతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్. ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూస్తే డాట్ లెఫ్ట్ సైడే ఇచ్చాడు, ఆప్షన్ సి కూడా లెఫ్ట్ సైడే ఇచ్చాడు, ఆప్షన్ డి కూడా లెఫ్ట్ సైడే ఉంది. కింద చూసుకుంటే మనకి ఈ హార్ట్ సింబల్ కింద ఏముంది అంటే ట్రయాంగిల్ ఉంది. ఏముంది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. సో ఆ ట్రయాంగిల్కి మిర్రర్ ఇమేజ్ రివర్స్ అయినా కానీ ట్రయాంగిలే ఉంటుంది. కానీ ఆప్షన్ డిలో ఆ ట్రయాంగిల్ అనేది వర్టికల్గా ఇచ్చాడు. మీరు చూడండి, వర్టికల్గా చేంజ్ చేశాడు, హారిజాంటల్గా కాకుండా వర్టికల్గా చేంజ్ చేశాడు కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన డాట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, ట్రయాంగిల్ కూడా నార్మల్గానే ఉంది, ఎందుకంటే ట్రయాంగిల్ దాని యొక్క మిర్రర్ ఇమేజ్ నార్మల్గానే ఉంటుంది. అయితే ఇక్కడ హార్ట్లో ఉన్నటువంటి హార్ట్ సింబల్లో ఉన్న స్క్వేర్లో లైన్స్ ఉన్నాయి కదా, అవి సిలో వచ్చేసరికి స్ట్రైట్గా ఇచ్చాడు, లైన్స్ ఇలా స్ట్రైట్గా ఇచ్చాడు. కానీ మన క్వశ్చన్లో చూస్తే లైన్స్ అనేవి చూడండి, ఇది ఇలాగా కొంత యాంగిల్ తోటి ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎక్కడుంది, ఏ ఆప్షన్లో ఉంది ఇది అంటే మనకి ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ సి అనేది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఇక్కడ యారోస్ చూసారు కదా, యారోస్ అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్కి వస్తుంది అన్నమాట. సో ఈ సింగిల్ లైన్ ఇవి కూడా లెఫ్ట్ రైట్కి వస్తుంది. అది ఎలాగుందో చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ బి చూసుకున్నట్లయితే అసలు యారోనే ఇవ్వలేదు వాడు కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి చూసుకుంటే యారో అనేవి
రెండు సేమ్ డైరెక్షన్లో ఇచ్చాడు, క్వశ్చన్లో మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆప్షన్ సి కూడా రాంగే. నెక్స్ట్ ఇంక మిగిలింది ఆప్షన్ ఏ, ఆప్షన్ డి. ఇప్పుడు ఆప్షన్ ఏలో చూసుకుంటే రెండు యారోస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆప్షన్ డి చూసుకుంటే రెండు యారోస్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఫిగర్లోకి వచ్చేసరికి లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, అంతేగాని యారోస్ అనేవి డైరెక్షన్ మారదు. కాబట్టి మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటి అంటే క్లాక్ ఇచ్చాడు, క్లాక్కి 2 సైడ్స్ కూడా ఏంటి అంటే యారోస్ ఉన్నాయి. సో మనం గమనించినట్లయితే యారోలో ఏంటి అంటే చూడండి, ఇటువైపు ఒక యారో ఉంది, ఇటువైపు కూడా ఒక యారో ఉంది. 12కి 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి 2 యారోలు ఇలాగిచ్చాడు. ఇటువైపు ఒక యారో ఇచ్చాడు. ఆ 2 యారోల్ని మనం మిర్రర్లో చూసినప్పటికి కూడా లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ చేసినప్పటికీ కూడా అంతే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మనకి క్లూ ఏంటి అంటే ఇక్కడ మనం 6ని ఇలా ఉంటుంది కదా, 6ని మనం ఏంటి అంటే మిర్రర్లో రివర్స్ చేసేస్తే ఇది ఇలాగ మారిపోతుంది, అది ఒక క్లూ. అలాగే 6కి ఇటువైపు ఒక యారో ఉంది కదా, ఆ యారో అనేది రైట్ సైడ్ ఉంది, మన మిర్రర్లో చూస్తే ఎటు కనిపించింది అంటే లెఫ్ట్ సైడ్ కనిపించింది. అలాంటి ఇమేజ్ ఎక్కడుందో మనం ఆప్షన్స్లో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు 12కి 2 సైడ్స్లో ఉన్న యారోస్ అనేవి అలాగే ఉంటాయి, అవేమి కూడా మారవు. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏలో గమనిస్తే ఆ యారోస్ అనేవి మార్చి ఇచ్చాడు, మనకు మార్చి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్, ఎందుకంటే 12కి 2 సైడ్స్లో ఉన్న యారో అనేవి మారిపోయి ఉన్నాయి. ఆప్షన్ బిలో మనం జాగ్రత్తగా చూసుకుంటే 2 యారోలు కూడా 12కి కరెక్ట్గానే ఉన్నాయి. అలాగే ఇక్కడ 6 అనే ఇది ఉంది కదా, మనకి 6కి మిర్రర్ ఇమేజ్ అనేది ఇది ఇలాగుంటుంది, సేమ్ అలాగే ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్లో ఉండాల్సిన ఈ యారో అనేది రైట్ సైడ్ ఇచ్చాడు. కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ సిలో చూసుకుంటే 2 యారోస్ కరెక్ట్గానే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ చేసినంతే ఉంటాయి కాబట్టి అలాగే ఇచ్చాడు. తర్వాత 6 కూడా రివర్స్లోనే ఇచ్చాడు, కానీ 6కి యారో అనేది రైట్ సైడ్ ఉన్నది, రైట్ సైడే ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ కమ్ టు ఆప్షన్ డి. ఆప్షన్ డి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే యారోలు 2 కూడా 12కి దగ్గరలో ఉన్న యారోలు 2 అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ 6 అనేది ఇలాగ 6 లాగే ఇచ్చాడు, కానీ దానికి మిర్రర్ ఇమేజ్ ఇలాగ ఉంటుంది. సో 6 లాగే ఇచ్చాడు, రివర్స్ చేసి ఇవ్వలేదు, యారో కూడా మార్చే ఇచ్చాడు, కానీ 6 యొక్క మిర్రర్ ఇమేజ్ ఇవ్వలేదు. కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఆప్షన్. సో మనకు రైట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లము 3 లైన్స్ వై సింబల్లో ఉన్నట్టుగా ఇచ్చాడు. అలాగే 1, 5, 6 అనే నెంబర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే 1 రివర్స్ అయితే దాని ఇమేజ్ ఎలాగుంటుంది, అలాగే 5 రివర్స్ అయితే దాని మిర్రర్ ఇమేజ్ ఎలాగుంటుందో అనేది చెక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు 1 ఇలాగుంది కదా, ఆడిచ్చింది. ఇప్పుడు రివర్స్ అయింది అనుకోండి, దాని మిర్రర్ ఇమేజ్ ఎలాగుంటుంది, ఇది ఎలా ఉంటుంది. సో అలాంటిది ఏ డయాగ్రామ్లో ఉందో చెక్ చేయి. అలాగే 6 ఇలా ఉంది కదా, దాని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది. వై అనే 3 లైన్స్ని మాత్రం వాటిని రివర్స్ చేసినా కానీ అంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది 6 మిర్రర్ ఇమేజ్ ఎక్కడుంది, ఎక్కడెక్కడ ఉంది చూడండి. మనం గమనిస్తే 6 యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. ఎస్,
తర్వాత ఆప్షన్ డీలో కానీ, ఆప్షన్ బిలో కానీ, ఆప్షన్ ఏలో కానీ అది 9 యొక్క మిర్రర్ ఇమేజ్, 6ది కాదు. సో కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే 6 అవటానికే ఛాన్స్ ఉంది. అలాగే నువ్వు కరెక్ట్గా గమనిస్తే 5 అనేది ఇటువైపుకి రివర్స్ అయింది, అలాగే 1 అనేది ఇటువైపుకి రివర్స్ అయింది. సో అలాగ రివర్స్ అయిన ఇమేజెస్ 6లో ఉంది, సారీ ఆప్షన్ సిలో ఉంది. అలాగే 6 కూడా రివర్స్ అయ్యి ఉంది కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆప్షను. మిగతా ఆప్షన్ బి మరియు ఆప్షన్ ఏ, ఆప్షన్ డి అనేవి రాంగ్ ఆప్షన్స్. ఓకే, నౌ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే లెఫ్ట్ సైడ్లో యారో ఒకటి ఉంది. లెఫ్ట్ సైడ్లో యారో ఒకటి ఉంది. యారో అనేది ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్లో, అలాగే డాట్ ఒకటి ఉంది. సో ఈ రెండు కూడా లెఫ్ట్ రైట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ కలర్ ఫిల్లింగ్ కూడా మీరు గమనించండి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ యారో ఉంది, రైట్ సైడ్ డాట్ ఉంది. సో ఈ రెండు లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అయ్యి ఎక్కడ ఏ ఇమేజ్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్ ఏలో డాట్ ఇటువైపుకి వచ్చింది, అలాగే యారో కూడా రైట్ సైడ్కి వచ్చింది, డాట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. కానీ ఇక్కడ కలర్ ఫిల్లింగ్ అనేది మనం గమనిస్తే ఈ కలర్ ఫిల్లింగ్ అనేది అలాగే ఉంది, రివర్స్ అవ్వలేదు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. నో ఆప్షన్ బిలోకి వచ్చేసరికి ఇక్కడ డాటు యారో రెండు ఒకే దాని మీద ఇచ్చాడు, కానీ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉన్న యారో రైట్కి వచ్చింది, అలాగే రైట్ సైడ్లో ఉన్న డాట్ లెఫ్ట్కి వచ్చింది. ఈ కలర్ ఫిల్లింగ్ కూడా మనం గమనిస్తే చూడండి, డయాగ్రామ్లో ఉన్నదానికి ఆపోజిట్లో ఇచ్చాడు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకు క్లాక్లో యారో లాగా ఇచ్చాడు. చూడండి, ఇది ఇలాగుంది. దానికి మధ్యలో ఎన్ని లైన్స్ ఇచ్చాడు అంటే 2 లైన్స్. దాన్ని మనం రివర్స్ చేస్తే రివర్స్లో జస్ట్ ఇమేజినరీ లైన్ డ్రా చేసుకుంటే ఇది ఇలాగ ఉంటుంది మిర్రర్ ఇమేజ్. లెఫ్ట్ రైట్, రైట్ అనేది లెఫ్ట్కి ఉంటుంది, దానికి మధ్యలో 2 లైన్స్ అనేవి ఇలాగ ఉంటాయి. సో అది ఏ డయాగ్రామ్లో ఉందో చెక్ చేయి. పైన ఉంటుంది, ఆప్షన్ సిలో ఉంది. ఎందుకంటే చూడండి, ఇదిగో ఇలా ఉన్న యారో రివర్స్ చేస్తే ఇదిగో ఆప్షన్ బిలో ఉన్నట్టుగా మారిపోతుంది. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఏంటి అంటే 2 లైన్స్ ఇచ్చాడు మధ్యలో. కానీ ఆప్షన్ సిలోకి వచ్చేసరికి షేప్ అలాగే ఉంది, కానీ లైన్స్ అనేది ఇక్కడ ఒక లైన్ ఉండాలి, అది మిస్ అయిపోయింది. సో కాబట్టి రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి చూడండి, షేప్ ఇలాగ ఇచ్చాడు. ఈ షేప్ మీద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఇచ్చాడు, రైట్ హ్యాండ్ సైడ్ సర్కిల్ ఇచ్చాడు. సో మనం దాన్ని రివర్స్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సర్కిల్ రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ రావాలి. కానీ ఇక్కడ ఇంటూ అనే సింబల్ ఇచ్చాడు, అసలు అది ఆ సింబల్ రానే రాదు. ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి వచ్చేసరికి రైట్ సైడ్ ప్లస్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఇచ్చాడు. షేప్ అంతా తిరగదిప్పినా కానీ అలాగే ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇంటూ ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ డిలో వచ్చేసరికి సింబల్స్ ఏంటి అంటే తిరగదిప్పిచ్చాడు, డౌన్లో ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్. సో మనకి రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి. సో ఇది స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసాము. మీకు ఎగ్జామ్లో ఇలాంటి మోడల్సే ఇస్తాడు. దీని నుంచి ఈ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్ మీకు గెయిన్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. మీరు ఇదే కాకుండా మెటీరియల్స్ తీసుకొని వేరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా నాలెడ్జ్ వస్తుంది.